మన వార్తలు నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమారి సింగరేణి పాఠశాల మైదానంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సప్త వ్యసనాల దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించి ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు హాజరై రామ్లీల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంత్రి వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజలకు అన్ని విధాల సేవలు అందిస్తానని తెలిపారు. సింగరేణి కార్మికుల వేతనాలు పెంచేందుకు కార్మిక శాఖ మంత్రిగా కృషి చేస్తానని, సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 10,000 పెన్షన్ ఇచ్చేలా పార్లమెంటులో కృషి చేస్తున్నారని, అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులను సింగరేణి జీఎం రాధాకృష్ణ శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళండి. జాగ్రత్తగా ఇక్కడ ఎక్కువసేపు బయట ఉండి పైకి జువా రాకెట్ మిట్లలేరా. చెండు
ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కార్మిక ఉపాధి శాఖ మంత్రులు గారు, అట్లాగే మన మందమరి ఏరియా సింగరేణి రథసారథి జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ. హాజీపూర్ మండలంలోని కన్నమామిడి గ్రామంలోని గౌరీపుత్ర కాలనీలో గురువారం దేవి శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా దుర్గామాత మండపం వద్ద చండీ హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చండీ హోమం నిర్వహించారు. చండీ హోమంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించింది. హోమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కట్ట నరసింహాచారి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కొరకు భక్తుల ఆధ్వర్యంలో విశేష హోమ పూజ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం పంచామృత అభిషేకం, వేద పఠనంతో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భవానీలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుర్గాదేవ్యేదం నోమ కాత్యాయనాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహ. దుర్గాదేవ్యేదం నోమ కాత్యాయనాయ విద్మహే నమః. దుర్గాదేవ నవరాత్ర మహోత్సవాఖ్యం కర్మణి దశమాన్నిక సమస్త దేవత సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం కరుణా కటాక్షిద్యర్థ యజమానస్య మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం పూర్ణావతి ముహూర్తస్సు ముహూర్తోస్తు. అలంకరణార్థం అయం గంధః సుగంధమే పుష్పాన్మక్షతాః సంప్రక్షతాః. అలంకరణార్థం గంధః సుగంధమే పుష్పాన్మక్షతాః సంప్రక్షతాః. సకలారాధనే శోభనమస్తు. శ్రీ మహాయజ్ఞేశ్వర దేవతాభ్యో నమః. అలంకరణార్థం అయం గంధః సుగంధమే పుష్పాన్మక్షతాః సంప్రక్షతాః. సకలారాధనే శోభనమస్తు. యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః. పూర్ణావతి పసుపు కుంకుమ అక్షతలు నెయ్యి కూడా ఐదు సార్లు కొంచెం కొంచెం. పూర్ణాహుతి ద్రవ్యవలంకృత్య అలంకరణార్థమయం గంధః సుగంధమే పుష్పాణి అక్షతాః సంప్రక్షతాః. సకలారాధమయం గంధః సుగంధమే పుష్పాణి అక్షతాః సంప్రక్షతాః. సకలారాధనే శోభనమస్తు. ఓం గంగణపతే వరవరదాయ నమః. కుమారస్వామి దేవాయ నమః. సర్వపీఠ సంపూర్ణ ఫల సిద్ధ్యర్థం నవరాత్ర సంపూర్ణ మహోత్సవాగం శ్రీ మహారాజరాజేశ్వరీ దేవతనుగ్రహద్యాసనం ఉద్వాసనాఖ్యం పూర్ణావతి ముహూర్త సుముహూర్తోస్తు. అది ఆ మూట తీసుకుని ఆ తాంబాలం కింద పెట్టండి. మెల్లగా ఎవరన్నా అందరు టచ్ చేయండి. మేము పైన వేసి ఒకసారి చప్పట్లు కొట్టాలి. బలో రాజరాజేశ్వరీ మాతాకి, బలో రాజరాజేశ్వరీ మాతాకి, బలో దుర్గా మాతాకి, బలో అన్నపూర్ణ మాతాకి, బలో భారతపు సుందరి మాతాకి. నమ పార్వతీపతి హర నమ పార్వతీపతి హర మహాదేవ శంభో పుండరీకవద గోవిందో హరి. శ్రీ మహారాజరాజేశ్వరీదేవతాయ నమ. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయ నమ. సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం యజమానస్య సర్వే జనానాం గృహే లక్ష్మీ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం మమ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సర్వే జనానాం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సర్వే జనానాం ఆయురారోగ్యహారతి. రవ్వల తలుకుల కలల జ్యోతుల కర్పూర హారతి. సకల నిగమ వినత చరణ శాశ్వత మంగళ హారతి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయగిరి మహాదేవ శంభో పుండరీకవద గోవిందో హరి. ఆనంద కర్పూర మంగళ నీరాజ. ఈరోజు దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు కర్ణమామిడి గ్రామంలో ఉన్నటువంటి గౌరీపుత్ర కాలనీ అయ్యగారింటి దగ్గర ఉన్నటువంటి దుర్గామ్మ దగ్గర ఈరోజు దశమానికనగా 10వ రోజు కార్యక్రమాన్ని, అంటే మామూలుగా దసరా ఉత్సవాల్లో ఈరోజు 1వ రోజు ఎక్కువ వచ్చిందని కనుక ఈరోజు అమ్మవారి యొక్క అవతారం రాజరాజేశ్వరి దేవి కనుక ఈ రోజుతో నవరాత్రోత్సవాలు
పూర్తిగా కావడం చేత ఈరోజు అమ్మవారి యొక్క మహాచండి హోమాన్ని చేయించి మరి భక్తులందరి చేత చివరగా అమ్మవారికి పూర్ణాహుతి కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఇవ్వడం ద్వారా ఈ రోజు నుంచి నవరాత్రోత్సవాలు పూర్తి అయినాయి అనేటువంటి భావన తెలియజేసేందుకొరకు మరి కావున ఈ దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా దసరా రోజున అమ్మవారి యొక్క అవతారం రాజరాజేశ్వరి కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట పశు శిశువులన్నీ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి భావన చేత మహాచండి హోమాన్ని చేసి ఈరోజు భక్తులందరి చేత చివరగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసి ఉద్వాసన చేయడం జరిగింది. చెన్నూరులోని అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మంత్రికి వినతి పత్రం అందజేశారు. చెన్నూరులోని అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పారుపల్లి చింత వద్ద వసతులు ఏర్పాటు చేయాలని గత సంవత్సరం నుంచి అధికారులను అడుగుతున్నామని మంత్రి గారికి కూడా వినతి పత్రం అందజేశారు. అధికారులకు మంత్రి వసతులు కల్పించాలని చెప్పిన అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. అందరికీ నమస్కారం. జై భవాని. గత ఏడాది కూడా ఇట్లే కొట్లాడడం జరిగింది. ఎర్రాయపేట గోదావరి దగ్గర నిమజ్జనం చేయాలని చెప్పేసి ఆసారి ఏమన్నారు, వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీ కాదు, షార్ట్ టైం లో అయింది, నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పేసి చెప్పిండ్రు. లాస్ట్ లొల్లి పెడితే సిరివంచ బ్రిడ్జ్ పైన క్రేన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తే సిరివంచ బ్రిడ్జ్ పైన క్రేన్ ఏర్పాటు చేసిండ్రు. ఈసారి మళ్ళా సేమ్ లాస్ట్ ఇయర్ లెక్కనే అందరి దగ్గర వినతి పత్రాలు అందించిన ప్రతి కమిటీ నుంచి సంతకాలు తీసుకొని వచ్చిన తర్వాత నిన్న మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత, మొన్న మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత మంత్రి గారి సిబ్బంది నుంచి మంత్రి గారు స్వయంగా ఫోన్లు చేసి చెప్పినా గానీ నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం సార్, లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఎంఆర్ఓ గారు అన్నారు. శానిటేషన్ మిగతా వర్క్ ఇక్కడ వర్కర్స్ ఏర్పాటు చేస్తామని ఎంపీడీఓ గారు అన్నారు. కోటపల్లి సీఏ గారు చెప్పిండ్రు. మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని జైపూర్ ఏసీపీ గారు చెప్పారు. ఇప్పుడు ఇవాళ వచ్చి ఇంతసేపు ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందనంటే ఇది చాలా రిస్క్ ఉంటది, క్రేన్ సౌకర్యం ఉండదు, ఏర్పాటు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి కొంతమంది పెద్ద పెద్ద నాయకులను, విశ్లేషించే నాయకులను తీసుకుని వచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు అచ్చుడచ్చుడుతోనే కాదు 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 అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఇక్కడ రాజకీయం చేయదలుచుకోలేదు, అలా పేర్లు మేము తీయదలుచుకోలేదు, అలా గురించి కూడా మాకు అవసరం లేదు. మేము కేవలం అమ్మవారిని బ్రిడ్జ్ పై నుంచి ఎత్తేయడం కరెక్ట్ కాదు, మాకు వేరే ఇంటెన్షన్ అవసరం లేదు. ఆ ఉద్దేశంతోనే మేము అమ్మవారి మీద భక్తితోనే ఈ మాలలు కూడా వేసుకున్నది. కేవలం అదే మీరు చూస్తున్నారు అంటే దానికోసమే కదా మేము మాలలు వేసుకున్నది. మరి ఇంత పూజ చేసుకుని బయటికి మండపం దాటి బయటికి పోయేస్తేనే కాలు గడగంది మండపం దగ్గర రానియం. అట్లాంటిది బ్రిడ్జ్ పై నుంచి దొబ్బితే కింద పడంగా అమ్మవారి చేతులు కాళ్ళు విగ్రహాలు ఎరుగుతా అంటే చేస్తా అంటే మీరు చూసుకుంటుంటారు కావచ్చు అని మేము ఉండేటోళ్ళం కాదు. మేము ఇవాళ మీరు బ్రిడ్జ్ దగ్గర క్రేన్ ఏర్పాటు చేస్తాము, పోయినసారి చేసినట్టే మీరు అడిగినట్టు ఈసారి కూడా అక్కడనే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దాంట్లో మిమ్మల్ని ఏం రాజకీయాలకు లాగదలుచుకోలేదు, దీన్ని చేయదలుచుకుంటలేము. మంత్రి గారు చెప్పినా గానీ అధికారులు దీని రిస్క్ మేము చెయ్యమని చెప్పేసి చెప్తున్నారు. గజ ఈతగాళ్ళు ఇక్కడనే ఉన్నారు. 15-20 మంది ఎర్రపేటలో మేము ఉన్నాము. ఇక్కడ మాకు ఎక్కడ లోతున్నది తెలుసు, ఇక్కడ మాకు ఏమున్నది తెలుసు. చెప్పిరా చెప్పలేదా? చెప్పినాం. చేస్తారని చెప్పిరా చెప్పలేదా? మేము నీళ్ళలో దిగి చేస్తాము, మాకు క్రేన్ ఇక్కడ పెట్టి అని సరిపోతాయి అన్నారు. క్రేన్ వాళ్ళు నిన్న మున్సిపల్ సిబ్బంది వాళ్ళు వచ్చి కూడా ఓకే ఇక్కడ మాకు అనుకూలంగానే చేస్తామని చెప్పారు. మరి దీని మధ్యలో రాజకీయం ఆడే లుచ్చాగాళ్ళు, లంగగాళ్ళు, లఫంగాళ్ళు ఎవరో మాకు అర్థమైతలేదు. మాల ఉండి చెప్తానా, అమ్మవారి జోలికి వస్తే మాత్రము ఊరు పేరు లేకుండా పత్తకైపోతారు. వచ్చే సంవత్సరానికి మేము ఉంటామో ఉండమో తెలియదు కానీ మీరెక్కడన్నా గానీ అమ్మవారి దగ్గర చిల్లర రాజకీయాలు చేసి పిచ్చి పిచ్చి నగరాలు చేస్తామనుకుంటే మాత్రము అది మీ కమిటీలోనే ఊకోరు. అర్థమైందా? అందరి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకున్నాము. చెన్నూరులో 20 మండపాలు ఉంటాయి. 20 మండపాల దగ్గరకు వచ్చేసి అందరు సంతకాలు తీసుకుని అందరు ఏకాభిప్రాయంతో ఇక్కడికి వచ్చినాం. ఇలా పోలీసుల దగ్గర కాంట్రాక్ట్లు కొట్టడానికి, గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర కాంట్రాక్ట్లు అయితే దాని కమిషన్లు దొప్పడానికి కథలు పడతాను. రచ్చి ఇక్కడికి వచ్చి ఫోన్లలో మాట్లాడుకుంటా లేదు సార్ మేము అక్కడనే అనుకున్నామని చెప్పుకుంటా. ముందు తెలియలేదా? ఎవరిని కూడా మేము కించపరచాలని మాట్లాడతలేము. కేవలం అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా పై నుంచి ఎత్తేసి అమ్మవారి ఇంటికి దొబ్బుకుంటామా మనం ఎక్కడన్నా? ఈ బ్రిడ్జ్ పై నుంచి దొబ్బడేంది? సరే మంచిర్యాల గోదావరి కానీ హైదరాబాద్ అంటే అలా హై టెక్నాలజీ ఉంటుంది, పెద్ద పెద్ద బ్రిడ్జిలు ఉంటాయి, అలాగే ఇక్కడ ఇంత మంచి పుణ్యమైన క్షేత్రాలు ఉండయి. ఇక్కడ గోదావరి అలాగ అట్లా ప్రవహించదు కాబట్టి వాళ్ళు బ్రిడ్జ్ పై నుంచి తప్పని పరిస్థితులలో చేసుకుంటారు. ఇక్కడ మనకి ఇంత చక్కగా ఉన్నది అరేంజ్మెంట్స్ లాస్ట్ మూమెంట్ లో. అంటే గత 5 రోజుల నుంచి ప్రతి ఆఫీస్కి పోయినా ప్రతి ఆఫీసర్ని కలిసినాము, ఎవరు కూడా స్పందించలేదు. నిన్న మొన్న మంత్రి గారు చెప్పిన తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, చేస్తున్నారు. నిన్ననే ఎంఆర్ఓ గారిని అడిగితే మేము లైటింగ్ ఏర్పాటు చేస్తాం, రేపు పొద్దున్న ఏర్పాటు చేస్తాం, ఇంకా కూడా ఏం సవలతులు లేవు. మరి దీన్ని మాకేమైనా అత్తా అనుకుంటారా లేదంటే మీకేమైనా పోతా అనుకుంటారా? ఎందుకు రాజకీయం చేస్తారు దీనికి గీతగానం? ఎంపీడీ గారు అయితే ఏమంటారు, మంత్రి అయితే మేము చేసుడా అంటారు వాళ్ళు ఫోన్ మాట్లాడితే ఇంతకుముందు. మరి ఎవరు చెప్తే చేస్తారో అర్థమైతలేదు. దీనిలో కొంతమంది ఏదో మేము నడిపియాలి, మేము శక్తిలో అని అనుకుంటాను కానీ అమ్మవారి శక్తి చూపిస్తే తట్టుకోరాయా మీకు అర్థమైతలేదు. ఇప్పటికైనా కానీ మేము
అమ్మవారి విగ్రహాలను ఎత్తేసేది లేదని చెప్పేసి ప్రతి కమిటీ వారికి ఫోన్ చేసినాము. పైనుంచి మేము దొబ్బదలుచుకోలేదని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఎవరైనా దొబ్బుదామనుకుంటే దొబ్బుకోండి, వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసుకోండి, పర్లేదు, మేమైతే ఇక్కడనే వచ్చి చేస్తామని మా కమిటీ అయితే మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోన్లు చేసేవాళ్ళు, మాకు కొంతమంది కమిటీ వాళ్ళు ఫోన్ చేస్తాను, వాళ్ళు కూడా ఇక్కడనే అనుకుంటారు, ఇక్కడనే జరుగుతామని చెప్పేసి అనుకుంటారు. మీరు ఇక్కడ చేపిస్తే మా మీద కేసులు అయినా పర్లేదు, మేము రెచ్చగొడతానా, మా మీద 14 కేసులు పెట్టినా పర్లేదు. గంత బాలకసుమన్ గారు ఉన్నప్పుడే తట్టుకోలేదు, అప్పుడు ఇంట్లో పడ్డ బెడ్రూమ్లలో తాళం పెట్టుకున్న వాళ్ళు ఇలా పెద్ద రాజకీయం మాట్లాడుతారు, అది అందరికి తెలుసు. భారత్ మాతాకి నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.